ఈ డ్రామా ఇవన్నీ ప్రజల మధ్యలోకి తీసుకొచ్చి నిజాలు వాళ్ళకి తెలవపరిచేటట్టు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మేము చేపట్టిన కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీగా మీరందరూ కూడా గమనించాలి. గ్యాస్ సిలిండర్ ప్రధానమంత్రి ఆడవాళ్ళు కన్నీరు తుడిచేస్తానని చెప్పి ఆయన మాకు ఎన్నో కథలు చెప్పారు. ఇవాళ కన్నీరు తప్పితే పన్నీరు మిగల్లేదు. సిలిండర్ ధరలు అంచెలంచెలుగా పెంచేసి ఇవాళ 1000 రూపాయలు 1200 అంటే సారు ఎలా కొనుక్కోవాలి సిలిండరు? మీరు ఉద్యోగాలు కేటాయించారా? మా ఖాతాలో ఒక 15 లక్షలు ఇస్తామన్నారు, బ్లాక్ డబ్బులు తీసుకొచ్చాను అన్నారు, అది రాలేదు. ఈయనేమో కేజీ టు పీజీ చదివిపిస్తే ఆ ఖర్చందా మిగులుతుంది పిల్లలకి అనుకొని సిలిండర్ కొనుక్కున్నాము. ఇవాళ మా ఆడవాళ్ళకి సిలిండర్ వద్దు స్వామి, మేము మళ్ళా మా కట్ల పొయ్యికి వెళ్ళి మేము వంటలు చేసుకుంటాము. కట్ల పొయ్యి మీద వంట చేసేదానికి సుమారు 200 రూపాయలు వంట నూనె అయింది. ఉప్పులు పప్పులు ధరలు కూడా పెరిగిపోయాయి. కాంగ్రెస్ ఇచ్చిన రేషన్ దుకాణంలో మాకు 10 రకాల వసతులు వచ్చేటివి. ఇవాళ బియ్యం, ఇవాళ రైతు పండించిన యాసంగి బియ్యం కూడా ఈయన కొండంట. వీళ్ళిద్దరూ గొడవలు పడుకుంటూ తిట్టుకుంటూ డ్రామాలు వేస్తున్నారు. ఈ గ్యాస్ పొయ్యి మేము ఏం చేసుకోవాలి? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.